వెల్కమ్ టు ది6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనం చాలా ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీని, అద్భుతమైన పర్సనాలిటీ, వెరీ డైనమిక్ పర్సనాలిటీని, అందులో బాగా నేను నా జాతిలో ఇష్టపడే నాయకుడిని అనుకోకుండా కలిసి తన కనీసం ఒక 2 నిమిషాల టైం అయితే అడిగాను. ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం మనము. జై భీమ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విషాదన్ మహారాజ్ గారికి. అయితే ఇవాళ వర్గీకరణ సమస్య అనేది చాలా హాట్ టాపిక్గా ఇప్పటిదాకా కొనసాగింది. ఇప్పుడు దానికి మీ మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిటీ పెంచి దాన్ని క్లోజ్ చేసేసారు. బీజేపీ డైనమిటీ పెంచి క్లోజ్ చేసేసారు. సో కాబట్టి తక్షణమే వాళ్ళ దళితులు ఏం చేయాలి? ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్టే లెక్క. ఇక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ప్రొఫెసర్ వినోద్ గారు, ముందుగా జై భీమ్. జై భీమ్. ముఖ్యంగా దాదాపు 30 ఏళ్ల నుంచి నలిగిపోయిన వర్గీకరణ సమస్యకి దాదాపుగా పరిష్కారం అయిందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి కర్తవ్యం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలా మాదిగలు ఇద్దరు ఒక సోదర భావంతో మళ్ళీ కలిసి తమ హక్కుల కోసం, ఇద్దరికీ రావాల్సిన ఉమ్మడి హక్కుల కోసం యుద్ధం చేయడం, ఇద్దరు కలిసి మిగతా పీడిత వర్గాలను కూడా కలుపుకొని రాజ్యం కోసం యుద్ధం చేయడం అనే ప్రధానమైన కర్తవ్యాలు 2 ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు మాలా మాదిగలు, ఎస్సీలు, మిగతా ఎస్సీ కులాలు అందరూ కలిసి తమకి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి సమస్త హక్కుల కోసం పోరాడాల్సిన ఒక అవసరం తక్షణ అవసరం. ఇప్పటిదాకా కలిసి పోరాడినటువంటి పరిస్థితి లేకుండా పోయాయి చాలా సందర్భాలు. అందుకని మాలా మాదిగలు కలవాలి, మిగతా ఎస్సీ ఉపకులాలను కలుపుకోవాలి, ఇంకా అవసరమైతే పీడిత వర్గాలను కూడా కలుపుకొని వీళ్ళకి రావాల్సిన రాజ్యాంగ హక్కుల పరంగా దాంట్లో మొట్టమొదటిగా ఎస్సీ రిజర్వేషన్ని 15% నుంచి 20% రిజర్వేషన్లు ఎస్సీలకి 5% పెంచుతూ ఇద్దరికి కలిపి 20% రిజర్వేషన్స్ రావాలి. మీరు ఎట్లయితే జనాభా వాళ్ళు 17.49% ఇచ్చారు కదా లెక్కలు. మరి 20% ఎట్లా పెంచుతారు? 17.5 ఇవ్వచ్చు, 16 ఇవ్వచ్చు, 14 ఇవ్వచ్చు. వాళ్ళ లెక్కలు ప్రామాణికం అని మీరెట్లా అంటారు సార్? మనం అనలేము. ఇప్పుడు ఎప్పుడైనా కూడా జనాభా బీసీ జనాభాని తగ్గించి చూపించారు, ఎస్సీ జనాభాని తగ్గించి చూపించారు, ఓసీ జనాభాని పెంచి చూపించారు. కానీ వాస్తవానికి ఎస్సీ జనాభా విస్తృతంగా పెరిగింది. ఎందుకు? కుటుంబ నియంత్రణ సంస్కృతి దళితుల్లో తక్కువ. మగ పిల్లగాడి కోసం 15 మంది అనే జాతులు ఉంది. కాబట్టి విస్తృతంగా జనాభా పెరిగే జాతి ఇది. జనాభా ఒక దానికి మెజర్స్ ఉంటాయి. ఆ మెజర్స్ కూడా అందనంతగా పునరుత్పత్తి చేసేటువంటి దళితులు. ఎందుకంటే కుటుంబ నియంత్రణ కూడా లెక్క చేయరు. ఆ పైన దేవుడు ఇస్తాడు, కంటనే ఉంటారు. మగ పిల్లగాడి కోసం ఎక్కడ దాకా పోతారు. కాబట్టి బాగా విపరీతంగా జనాభా పెరిగి దళితులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ జనాభా 20% పెరిగింది మా దృష్టిలో. గణాంకాలు అనేక మంది మేధావులు కానీ సగటున 20 అనుకున్నాం. కానీ ఇప్పుడు మాలా మాదిగలు అర్జెంటుగా చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అంటే తమకి రావాల్సినటువంటి 15% కాదు 20% రిజర్వేషన్లు రావాలి. అనేక రాష్ట్రాల్లో కూడా దేశంలో పెరిగింది ఈ విధంగా. మన రాష్ట్రం ఇన్ని దళిత ఉద్యమాలని మీదేసుకొని తిరిగే ఈ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమాలు ఉంటాయి తెలంగాణ. కానీ తమకి 20% రిజర్వేషన్స్ రావాలి కదా. ఆ 20% రిజర్వేషన్ల కోసం ఇద్దరు కలిసి 33 జిల్లాల్లో 600 మండలాల్లో 12,000 గ్రామాల్లో మాలా మాదిగలు భాయిచారా కమిటీలు, సోదరభావ కమిటీలు వేసుకొని సహపంక్తి భోజనాలు చేసుకుంటూ అందరం కలిసి అన్యోన్యంగా అన్ని విషయాలు మాట్లాడుకొని తమ ముందున్న భవిష్యత్ కార్యాచరణ 2 కళ్ళు. ఇప్పుడు ఒకటి రిజర్వేషన్స్ ని 20% పెంచుకోవాలని ఒక కన్ను, 2 రాజ్యాధికారం మన చిరకాల స్వప్నం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి వస్తున్న ఒక రాజ్యాధికార లెగసీని కంటిన్యూ చేయడానికి తెలంగాణలో మాలా మాదిగలను కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి రాజ్యాధికారాన్ని స్థాపించడం అనేది మరొక అంత యుద్ధ ప్రాతిపదికన 2 పనులు చేయాలి. మొదట మాత్రం 20% రిజర్వేషన్లు పెంచడానికి ఒక మహత్తరమైన కార్యాచరణని చేపట్టాలని మీ ద్వారా D6 ఛానల్ ద్వారా మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.